అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరో కొత్త డైలీ వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఏంటిది అది? ఆయిలా? టిఫిన్ చేశారా మీ అందరూ? నేనైతే చేయలేదండి. రేవాంష్కి అయితే టిఫిన్ పెట్టేశాను. స్నానం చేపియాలి రేవాంష్కి. ఇప్పుడు పోసుకుంటావా? అలానే నా గొంజు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండిద్ది. నాకైతే జలుబు చేసిందండి. అలానే గొంతంతా కూడా చాలా మంటగా నొప్పిగా ఉంది. రసం పెట్టుకోవాలి. నేను రసం ఎలా పెడతానో మీకు చూపిస్తాను. రేవాంశు బాయ్ చెప్పు. వద్దా? అలానే మొన్న రేవాంష్కి అయితే షాపింగ్కి వెళ్ళామండి. రేవాంష్కి ఏమేమి తీసుకొచ్చామో కూడా మీకు చూపిస్తాను. రేవాంష్ పనుకున్నాకైతే చూపిస్తాను. వాడు మెలకుగా ఉన్నప్పుడు నన్నైతే అసలు ప్రశాంతంగా చూపినీడండి. వాడు పనుకున్నాక వాడికి నేను ఏమేమి డ్రెస్సులు తీసుకున్నానని చూపిస్తాను. ఎందుకంటే ఇంకా 3-4 డేస్లో రేవాంష్ బర్త్డే ఉంది. అందుకే రేవాంష్ బర్త్డే కోసమని షాపింగ్ చేసాం. అలానే మేము ఒక ఊరు వెళ్ళాలండి. దానికోసం కూడా ఇక అలానే మొత్తం మీద అయితే రేవాంష్కి అయితే షాపింగ్ చేసి కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చాము. ఏమేమి తీసుకొచ్చామో అయితే మీకు చూపిస్తాను. అవి కూడా ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ వేసుకున్నాను. టిఫిన్ చేసేసి మళ్ళీ రేవాంష్కి అయితే స్నానం చేపియాలి. ఇప్పటికే 10:30 అయిపోయింది. నేను టిఫిన్ చేసి రేవాంష్ని స్నానం చేపించి నిద్రపుచ్చేసానండి. ఇప్పుడు ఇక వంట చేయాలి. వంట అంటే ఏం లేదు, బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. ఇప్పుడు రసం పెట్టబోతున్నానండి. నాకైతే ఫుల్ కోల్డ్, అలానే లైట్గా కాఫ్ ఉంది. కొంచెం గొంతు అయితే నొప్పిగా ఉందండి. ఇలాంటప్పుడు రసం పెట్టుకొని తాగితే బాగుండేది కదా, అందుకొని రసం అయితే పెట్టబోతున్నాను. నేను రసం ఎలా పెడతాను మీకు చూపిస్తా. మిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, అలానే వెల్లుల్లి, జీలకర్ర ఇవైతే తీసి పెట్టుకున్నాను. పండు కూడా నానపెట్టుకున్నానండి రసం కోసం. అలానే టమాటా కూడా ప్యూరీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక టమాటా రసం అయితే పెట్టుకుందాం. మనం జార్ అయితే తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. కింద పడకుండా ఇందులో ఇప్పుడు నేను మిరియాల పొడి వేస్తాను. మిరియాలు ఉంటే మిరియాలే వేసుకోవచ్చు. మా ఇంట్లో మిరియాలు లేవు, మిరియాల పొడి ఉంది. సో నేను మిరియాల పొడి అయితే ఇందులో వేస్తాను. ఇప్పుడు స్పూనంతా వేస్తున్నానండి. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసి అయితే వేసుకోండి. నేను కొంచెం ఘాటుగానే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే జలుబు చేసింది కదా, జలుబు తగ్గిందని నేను కొంచెం ఘాటుగా చేయాలని కొంచెం ఎక్కువే మిరియాల పొడి వేసుకుంటున్నా. మీరు మీ రుచికి తగ్గట్టు, మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు అయితే వేసుకోండి. వీటిని మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని ఇక మనం రసం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీన్ని మిక్సీ అయితే పట్టేసుకున్నాం. నాకైతే స్మెల్ తెలియట్లేదండి. యాక్చువల్లీ దీని స్మెల్ అయితే చాలా ఘాటుగా ఉంది. స్మెల్ కూడా తెలియట్లేదు. ముక్కులు చాలా బ్లాక్ అయిపోయినాయి. బాడీ కూడా బాగా పెయిన్స్గా ఉందండి. అందుకే ఇప్పుడు ఒక డోలో టాబ్లెట్ వేసుకున్నా. అందుకే చూడండి చెమటలు పడుతున్నాయి. ఈ పొడిలో మీరు వేసుకోవాలనుకుంటే ధనియాలు కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బాగుండిద్ది. నేను ధనియాలు మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు వేసుకోవాల్సిన వాళ్ళు అయితే ధనియాలు కూడా వేసుకోండి. ధనియాలు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుండిద్ది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. కొంచెం జీలకర్ర, మిర్చి, కొంచెం కరివేపాకు కానీ రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి అయితే వేసేద్దాం. దీన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసాను. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా అయితే కొంతసేపు అయితే ఉంచుకుందాం. మనం తీసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాము. దీన్ని అయితే ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. చింతపండు రసం వేసుకుందాం. వాటర్ కూడా పోసేసుకుందాం. 2 పొంగులు వచ్చినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన రసం అయితే రెడీ అయిపోయిద్ది. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే మాత్రం బ్రహ్మాండంగా ఉండిద్ది. జలుబు తక్కువ చేసినప్పుడు ఇలాంటి రసం చేసుకొని తింటే మాత్రం వేడి వేడి అన్నంలో మాత్రం మనకైతే హాయిగా అనిపించిద్ది. అలానే కొంచెం జలుబు దగ్గు తగ్గినట్టు కూడా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో రసం. నేను నా స్టైల్లో రసం అయితే మీకు చూపించాను. మీరు రసం ఎలా పెడతారో కామెంట్ చేయండి. అలానే మీరు లేకపోతే మీరు ఇంతే పెడతారా, లేకపోతే మీరు వేరేలాగా ఇంకెలా అయినా పెడతారో అది కూడా నాకు చెప్పండి కామెంట్ల రూపంలో. రసం ఏమి ఎక్కువ మరగనవసరం లేదండి. ఒక 2-3 పొంగులు వస్తే చాలు, కట్టేయాలి. సాంబార్ లాగా గంటలు దీన్ని అయితే మరగబెట్టే అవసరం లేదు. ఇప్పుడే పొంగు వస్తుంది. ఇప్పుడు ఇందులో అయితే మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మన రసం అయితే రెడీ అయిపోయినట్లే.
స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మన వేడి వేడి రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయానండి. రేవాంశ్ కూడా ఇప్పుడే నిద్రలేచాడు. మా వాడు నిద్రలో ఏం కలర్ వేస్తున్నాడు తెలుసా మీ అందరికీ? పిచ్చు పిచ్చు అన్నాడు. పిచ్ అంటే ఫిష్ అని అర్థం. వాడు నిద్రలో కూడా ఫిష్ కలర్ వేస్తున్నాడు. నాన్ వెజ్ పిచ్చోడు. చెప్పు. టైం వచ్చేసి అయితే 10 to 2 అవుతుందండి. మా వాడైతే ఇప్పుడు నిద్ర లేచాడు. మీ అందరు లంచ్ చేశారా? లంచ్కి ఏమేమి చేసుకున్నారు కామెంట్ చేయండి. మా వాడికి పెట్టేసి ఇక నేనైతే ఇప్పుడు లంచ్ చెయ్యాలి. వీడికి తిన్న తర్వాత నాకు రేవాంశ్ కన్నా ముందైతే అసలు లంచ్ చేయబుద్ధి అవుదండి. వాడికి పెట్టినాకే నాకు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు తినాలనిపించింది. వాడికన్నా ముందు ఎందుకు లంచ్ అస్సలు తినాలనిపించదు. వాడికి పెట్టేస్తే నాకు అదో తృప్తి. రేవాంశ్ ఏం తింటున్నావు నువ్వు? ఏం తింటున్నావు చెప్పు. గుగు అంటే గుడ్డు. ఆమ్లెట్ గమ్మా ఇది, గుడ్డు కాదు ఆమ్లెట్. ఆమ్లెట్ అని చెప్పు. ఆమ్లెట్ అని చెప్పు. ఆమ్లెట్ అని చెప్పు. ఎవరు ఎవరు? దేయానా? దేయ అంటే మమ్మ అండి. మమ్మ పేరు దేవి. వాడు దేయ అంటాడు దేవిని. అమ్మమ్మ అని అస్సలు పిలవడండి. మమ్మనైతే దేయ అనే పిలుస్తాడు. ఆడ మా అమ్మ పనుకుంది బెడ్ మీద. వాడు పనుకున్నాడని మా అమ్మ అయితే కింద పక్కేసుకొని పనుకుంది. అదే చెప్తున్నాడు దేయ ఉందని. మీకు హెయిర్ పై కనుకో అమ్మా. పడుతుందా? పై కనుకో. నేను రైస్ పెట్టుకున్నానండి. బెండకాయ ఫ్రై అలానే వైట్ రైస్ పెట్టుకున్నాను. రసం అయితే ఇప్పుడు రసం కూడా పోసుకొని ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తా. ఏమి ఇవ్వాలి? బాగుందండి. అందరికి చెప్పా కదండి రేవాంష్కి అయితే బట్టలు తీసుకొచ్చామని. ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చామైతే మీకు చూపిస్తాము. ఇదిగో ఈ సంచి ఉంది కదా, ఎంత ఉందండి చూడండి, ఎంత చిన్నగా ఉందో. ఈ సంచిలో ఉన్న మొత్తం బట్టలు విలువ ఎంత అంటే 3600 అయినాయండి. 3600కి ఈ కొంచెం వచ్చినాయి. అది రేవాంష్కి అంటే వాడి ఒక 3000 అయినాయి, నా ఒక 600 అయినాయి. మొత్తం 3600 అయినాయి. ఒక సంచి కూడా రాలేదండి. చూడండి ఏమేమి తీసుకొచ్చాను. అలానే వాడి బర్త్డేకి ఏది వేస్తే బాగుంటుందో కూడా మీరు కామెంట్ చేయండి. ఎక్కువ టీ షర్ట్లే తీసుకున్నాడండి వాళ్ళ డాడీ అయితే. ఎందుకంటే షర్ట్లు వచ్చే సమ్మర్ కదా, షర్ట్లు అయితే బాగోవు. అంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదండి. ఎక్కువ రోజులు అయితే ఏమి వేయలేము. అదే టీ షర్ట్లు అయితే వాడికి కంఫర్ట్గా ఉంటాయి అని ఎక్కువ టీ షర్ట్లే తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం చూపిస్తాం. ఫస్ట్ అయితే నేను ఈ చెప్పులు తీసుకున్నాను. 300 పని, 299 అదే 1 రూపీ ఇంకేముందిలే కానీ 300 పని అండి. ఈ చెప్పులు అయితే తీసుకున్నా. అట్లున్నాయి రబ్బర్వే. అట్లానే ఒక లెగ్గిన్, వైట్ లెగ్గిన్ అయితే తీసుకున్నాను. ఒక్క నిమిషం. వైట్ లెగ్గిన్స్ అయితే ఊరికే పాడైపోతూ ఉంటాయండి. 14 తీసుకుంటానే ఉంటాను. ఇంకా ఒక వైట్ లెగ్గిన్ అలానే ఒక పెయిర్ చెప్పులు అయితే తీసుకున్నా. ఈ 2 అయితే నేను తీసుకున్నా. ఇప్పుడు రేవాంష్ గారికి ఇది ఒక షార్ట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి 250 అంట. ఇది ఒక్కటే. ఇది వాళ్ళ నాన్నకి బాగా నచ్చి తీసుకున్నారు. డైనోసరా వీడెవరు కాదు, క్రొకడైల్. ఇది ఎంత పడింది? ఇది పీకేస్ అండి. రేవాంష్ అయితే బాగుంది, క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది, అందుకే నచ్చి తీసుకున్నారు. ఇదొకటి. ఇదొక టీ షర్ట్. ఇది కూడా ఇదైతే 150. ఇది 150 పడింది. ఇది ఇంకా బ్లాక్ది ఒక ప్యాంట్. బ్లాక్ అయితే అన్నిటి మీద బాగుండేది కదండి, అందుకే బ్లాక్ తీసుకున్నాం.
నేను అక్కడ రేట్లు పెద్దగా ఏం చూడలేదండి. ఈ ప్యాంట్ 600 ఇది వాళ్ళ డాడీ తీసుకున్నాడు. నేనైతే ఇందులో తీసుకునేదాన్ని కదండి. నాకైతే అస్సలు అదే ఎందుకు చెప్పండి, చిన్నపిల్లలు ఒక 300 400 కన్నా ఎక్కువ అస్సలు పెట్టకూడదు. ఇది ఒక్కటే 600 అంట. ఇది 250. అరకు అలానే ఈ టీ షర్ట్ ఒకటి. ఇది ఒక వైట్ది, ఇది నేనే తీసుకున్నాను వైట్. ఇంక ఈ రెండు అయితే స్లీవ్లెస్ అండి, అంటే బన్నీ లాగా. ఇది మొత్తం కలిపి ఇది 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 ఒక పెయిర్ 400 పడింది. ఇదొకటి, ఇది 150. ఒకటే ఒక షర్ట్ అయితే తీసుకున్నాం, అది నేను తీసుకున్నాను, నాకు నచ్చింది. ఇది బీచ్ డ్రెస్, బీచ్ షర్ట్ బాగుంది కదా. ఇవేనండి రేవాన్ష్కి మేము తీసుకున్న బట్టలు. మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. మీకు నచ్చినాయా? రేట్లు కొంచెం ఎక్కువే, కాకపోతే మేము రేవాన్ష్కి తీసుకోవాలనే తీసుకున్నామండి. కొంచెం తక్కువలో తీసుకుంటుంటే వాడికి ఎందుకైతే ఊరికనే పాడైపోతున్నాయి, పాత బట్టలా కనిపిస్తున్నాయి. అందుకే ₹1 పోయినా మంచిగా తీసుకోవాలని అయితే ఇవి తీసుకున్నాము. ఇవి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. మా నాన్న వస్తే చకోడీలు తీసుకొచ్చాడండి, చకోడీలు తింటున్నాం. ఏమో చకోడీవా, చకోడీవా. థ్యాంక్ యూ. అది నువ్వు తిను, అది నువ్వు తినలే. పైకిలే పైకిలే. చకోడీ తింటున్నావా? నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను. ఏమైంది? దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పా కదా. అమ్మ ఇది నల్లట్లా కదా. మా ఇంటి పక్కన ఈ ఫ్లవర్ చెట్టు ఉందని చూపిస్తా ఉందండి. ఇదే ఆ చెట్టు. మరి రేవాన్ష్కి పువ్వు కావాలంటే ఇప్పుడు తుంచి ఇచ్చాను వాడి కోసమే. రేవాన్ష్ ఫ్లవర్ కావాలా? అయ్యా హ్యాపీయా? ఇప్పుడు దాన్ని అయ్యా నలిపేకి రాలా? కేక్ చేస్తావా? దాంతో నువ్వేనేమో కేక్ చేసేది, ఇంకెవరు చేయరేమో. ఏ జొల్లు వస్తుంది మింగు. అమ్మకి ఇస్తావా? అమ్మకి ఫ్లవరు. థ్యాంక్ యూ రేవాన్ష్. రేవాన్ష్ ఇదిగో అమ్మకి. కేకా? ఇది కేకా? నాకొద్దు, ఈ కేక్ నాకొద్దు. ఫ్లవర్ పెట్టుకున్నాడు రేవాన్ష్. చీ ఊరు వెళ్ళని చెప్పాం కదా, దానికోసం మేమైతే సామాన్లు కడుగుతున్నాం. రేవాన్ష్ చూడండి అంత బట్టలన్నీ తడిపేసుకున్నాడు ఈ వాటర్తో. మా అమ్మ అయితే ఇప్పుడు అన్ని బయట వేస్తుంది. షోకేస్లు అయితే క్లీన్ చేయమని చెప్పింది, మా అమ్మ అయితే సామాన్లు కడుగుతుంది. నేనేమో షోకేస్ క్లీన్ చేస్తా, మా అమ్మ ఏమో సామాన్లు కడుగుతుంది. రేవాన్ష్ వాడితో ఆడుతున్నాడు. వాళ్ళు ఒక గదేనండి, కింద ఒక గది పైన ఒక గది వంట గది ఉండిద్ది. అందరం మ్యాక్సిమం ఈ గదిలోనే ఉంటాం, పైకి వెళ్ళేది చాలా తక్కువ. కింద ఒక గదేనని పైన అయితే కట్టారండి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా క్లాత్తో శుభ్రంగా తుడిచి పేపర్లు మార్చి పెట్టాలి నేను. ఇంకా అదే రోజు నైట్ అయితే మమ్మీ ఇక్కడ టమాటా నిలవ పచ్చడి పడుతుందండి. కాకపోతే ఎప్పుడులా కాకుండా కొంచెం వెరైటీగా పెట్టారు. టమాటా నిలవ పచ్చడి కిందంటే టమాటా ముక్కలు ఉప్పులో ఊరేసి ఎండపెట్టి అయితే టమాటా పచ్చడి పడతారు. కాకపోతే మా అమ్మ వాళ్ళు అలా కాకుండా ఏం చేశారంటే పండుమిర్చిని అలానే టమాటాలను అయితే ఫస్ట్ అయితే వేయించుకున్నారండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే పండుమిర్చి వేయించుకున్నారు, తర్వాత అయితే టమాటాలను అయితే కొన్ని అయితే కట్ చేశారు, కొన్ని అయితే అంతే వేసేసి ఇందులో అయితే మనకి ఎంత చింతపొడి సరిపడిద్దో అంత చింతపండు అయితే వేసి ఈ
చింతపండులో టమాటాలు బాగా అయితే ముగ్గిపోవాలండి, బాగా ఉడికిపోవాలి. ఇంకా అంతసేపు అయితే ఇలాగ నిదానంగా మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇక ఈ బాగా ఉడికిపోయినాకైతే వీటిని అయితే చల్లార్చుకోవాలండి. ఇక్కడైతే చల్లార్చారు చూసారా. ఇక పూర్తిగా కూల్ అయిపోవాలి. ఇలా కూల్ అయిపోయినాక ఏంటంటే వీటిని పండుమిర్చిని ఫస్ట్ అయితే పండుమిర్చి వేసుకుంటాను మిక్సీలో. ఇక తర్వాత పండుమిర్చి టమాటాలు ఫస్ట్ రఫ్గా మిక్సీ వేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం అయితే చూపించట్లేదండి, రఫ్గా చూపిస్తున్నాను మీకు. ఇందులో ఇంకా మామిడి అల్లం, అలానే మెంతి పొడి, చున్నులపాయలు ఇవన్నీ వేసారండి. ఇవన్నీ అయితే చూపించలేదు. నెక్స్ట్ అయితే పండుమిర్చిని పట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటాలు కూడా బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నారండి. కానీ ఇదైతే అంత మెత్తగా అయితే రాదు, జస్ట్ బరకగా అయితే వచ్చింది. దీన్ని మళ్ళీ ఏంటంటే వీళ్ళు గ్రైండర్లు అయితే రుబ్బుకుంటున్నారు. ఇక మొత్తాన్ని ఒక దాంట్లోకి అయితే వేసుకొని నెక్స్ట్ దీని అయితే గ్రైండర్లు అయితే వేస్తారండి. వీటిలో ఇంకా మసాలాలు అయితే కలిపారు. ఆ మసాలాలు అయితే నాకు గుర్తులేదు, నేను రికార్డ్ కూడా చేయలేదు. మీకు మామూలుగా బేసిక్గా మా అమ్మ వాళ్ళు ఈ పచ్చడి ఎలా చేశారని చూపిస్తున్నా. కానీ టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందండి. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, ట్రై చేయండి. బాయ్ అండి.